3000 ఏళ్ల నాటి ఓ ధాన్యపు కథ ఇది. కపిలవస్తు సామ్రాజ్యపు రాచమర్యాదలను త్యజించిన ఒక రాజు సామాన్యులకు ఇచ్చిన వరం ఇది. సంసారం మీద, సంతానం మీద, జనం మీద, జీవితం మీద, బతుకు మీద, బతికే విధానం మీద, చావు బతుకుల మధ్య గడిపే వైరుధ్యం మీద, కలిమిలేముల మధ్య నలిగే బతుకుల మీద, కోరికలు కక్షలతో రగిలే మనసుల మీద వైరాగ్యంతో అన్ని సుఖాలను, సంపదలను, భోగ భాగ్యాలను, రాజ్యాలను, రాచ మర్యాదలను తృణప్రాయంగా త్యజించి తనను తాను వెతుకుతూ జ్ఞానాన్ని పంచుతూ సాగిపోవాలి అని నిర్ణయించుకున్నాడు ఓ రాజు. ప్రజలు కన్నీళ్లతో అడ్డుపడుతూ మమ్మల్ని వదిలి వెళుతున్నారా ప్రభు, మీ గుర్తుగా మాకేమిస్తారు అని వేడుకోగా ఆ రాజు తన జోలిలోని కొన్ని నల్లటి ధాన్యపు గింజలను వారికి అందిస్తూ ఇలా అన్నాడు: ఈ గింజలను పండించండి, ఇవి మీ ఆకలిని తీరుస్తూ ఆరోగ్యాన్ని పంచడమే కాదు, వీటి నుండి వచ్చే పరిమళం నేను ఎప్పుడు మీ మధ్య ఉన్నాననే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అని. అప్పటి వరకు ఆ సంస్థానంలోనే పండించి ఆ రాజు కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యాన్ని, రుచిని పండించిన ఆ ధాన్యం అప్పటి నుండి సామాన్యుల చెంతకు చేరింది. సుమారు 3000 ఏళ్ల నాటి ఈ ధాన్యపు కథలో ఆ రాజు గౌతమ బుద్ధుడైతే ఆ ధాన్యం పేరు కాలానమ్మక్ అనే బియ్యపు రకం. కాలక్రమేణా బుద్ధా రైస్గా పిలువబడుతున్న బియ్యపు రకంలో ఫైబర్తో పాటు ప్రోటీన్లు, జింక్, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు తినగలిగిన ఈ దేశవాళ బియ్యపు రకం వండేటప్పుడు వచ్చే పరిమళం మనసుకు ప్రశాంతతనిస్తుందంట. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థనగర్లో విరివిగా పండే ఈ ధాన్యం ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందని, ఈ కాలానమ్మక్ లేదా బుద్ధా రైస్కు సిద్ధార్థనగర్ జిల్లాకు సంబంధించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉందని చెబుతున్నారు జక్కుల తిరుపతి గారు. దేశవాళీ ధాన్యపు రకాలకు పునర్వైభవం తీసుకురావాలనే తపనతో భాగంగా తమకు దొరికిన ఆణిముత్యమే ఈ బుద్ధా రైస్ అంటున్నారు శ్రీ జక్కుల తిరుపతి గారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ఆత్మ కమిటీ చైర్మన్గా రైతులకు సేవలు అందిస్తున్న శ్రీ జక్కుల తిరుపతి గారు మరియు రేణుకా దంపతుల నుండి బుద్ధా రైస్గా పిలువబడుతున్న కాలానమ్మక్ బియ్యం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. తిరుపతి గారు నమస్తే అండి. నమస్కారం గారు నమస్తే. సుమారుగా 12 సంవత్సరాల నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దేశీ బియ్యం కానీ, దేశీ విత్తనాలు, గోవుల్ని పరిరక్షించడం కానీ, గో ఉత్పత్తులు వాడటం కానీ అన్నీ మీరు అలా చేసిన అనుభవం ఉన్నారు. ఇప్పుడు మీరు మీ సొంత పొలంలోనే దేశీ వరి బియ్యాన్ని పండిస్తున్నారు. అందులో కాలానమ్మక్ గురించి మీరు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఏంటి ఆ కాలానమ్మక్ అలాగే బుద్ధా రైస్ గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. సో ఇప్పటివరకు నేను దాదాపుగా ఒక 350 రకాల వరి విత్తనాలు పండించినట్టే అనుభవం అండి మాకు. సో దీంట్లో చూసినట్లయితే ఈ 350 రకాల విత్తనాల్లో ఇప్పుడున్న సమాజానికి ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏదైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అని మనం ఆలోచన చేస్తున్న క్రమంలో నేను గతంలో నల్ల బియ్యాలు ఎక్కువ పండించేవాడిని. ఎందుకంటే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్, మెడిసిన్ వాల్యూస్ ఉన్న రైస్ని నేను వెతికేవాడిని. నల్ల బియ్యాలు అంటే ఏ రకాలండి? నల్ల బియ్యంలో మణిపూర్ బ్లాక్ అని, తర్వాత కృష్ణవ్రీహి అని చెప్పేసి, తర్వాత తమిళనాడుకి వెళ్ళారనుకోండి అక్కడ ఒక రైస్ ఉంది బ్లాక్, మనకి తమిళనాడులో ఒక రైస్ ఉంది, బర్మా బ్లాక్ అని ఒకటి ఉంది. ఇట్లా బ్లాక్లోనే ఒక 9 రకాలు పండించానండి నేను. బ్లాక్లో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయని. అదేవిధంగా రెడ్ రైస్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నవారా, రక్తసాలి ఇట్లాంటి రకాలు పండించాం. అయితే ఇవన్నీ కూడా కొంచెం ముద్ద అవ్వడము, రోజువారీ తినడానికి వైట్ రైస్కి అలవాటు పడ్డారు కదా ప్రజలు. సో వైట్ రైస్లో ఇంకా ఏదైనా మంచిది చేద్దామని చెప్పేసి వైట్ రైస్లో వెతికాము అప్పుడు. ఎందుకంటే రెగ్యులర్గా వైట్ రైస్ ఒకటి కావాలని వైట్ రైస్ వెతికితే దాంట్లో బహురూపి, నారాయణ కామిని ఇట్లాంటివి వేసాం. సో బహురూపి, నారాయణ కామిని మంచి రకాలే దేశవాళీ, కానీ అవి కొంచెము దొడ్డు రకం ఉండడం, బహురూపి తర్వాత దొడ్డు రకంగా ఉండడం వల్ల నేటి సమాజానికి మళ్ళీ సన్న బియ్యం కావాలని చెప్పారు అన్నమాట. సో మనం ఎక్కువ దాన్ని ఇవ్వలేకపోతున్నాం. తిన్నా కానీ కుటుంబంలో ఒకరు తిని మిగతా వాళ్ళు తినలేకపోవడం. సో ఎందుకంటే వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు సన్న బియ్యానికి అలవాటు పడ్డారు. సో ఈ క్రమంలో ఆలోచిస్తుంటే సన్న బియ్యాల్లో మళ్ళీ మైసూరు మల్లిగా ఇట్లాంటివి పండించాం. సో ఇప్పుడు ఏంటంటే మేము ఈ మధ్యకాలంలో మన దేశంలో జరుగుతున్న రీసెర్చ్ ఇవన్నీ చూసినట్లయితే ఏమవుతుందంటే షుగర్ అనేది చాలా మందికి పెరుగుతూ ఉందండి. కామన్గా ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవన శైలిలో షుగర్ అనేది కామన్గా జాబ్లో చేసిన ఒత్తిడి రీత్యా షుగర్ పెరుగుతుంది. ఈ షుగర్ వల్లనే చాలా రకాల సమస్యలు కూడా పెరుగుతాయి మనిషికి. షుగర్కి వాడేటువంటి మెడిసిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది క్రమంగా. అదేవిధంగా షుగర్ వల్లనే హార్ట్ డిసీజ్ వస్తూ ఉంటాయి, బీపీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి, ఇతరత్ర అనారోగ్య సమస్యలన్నీ కూడా షుగర్ రిలేటెడ్గా వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పిల్లలకు కూడా వస్తున్నాయి, చిన్న పిల్లలకు కూడా షుగర్స్ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇటువంటి సమస్యలు చూసేవాళ్ళం కాదు. మళ్ళీ షుగర్ రాగానే డాక్టర్ ఏం చెప్తారంటే వాళ్ళకి వెంటనే మీరు అన్నం తినడం ఆపేయండి అంటారు అనమాట. అన్నంలో వాళ్ళు చెప్పే కారణాలు రెండేనండి. ఒకటి గ్లైసెమిక్ ఇండెక్స్, దాంట్లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ అనుకుందాం. 70% కంటే తక్కువ ఉన్నటువంటి ధాన్యాన్ని ఏదైనా తినొచ్చు.
గ్లైసెమిక్ ఇండెక్స్ 70% కంటే తక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. సో డాక్టర్ సాధారణంగా ఏం చెప్తాడు, మీకు షుగర్ వచ్చింది అనగానే మిల్లెట్స్ తినండి లేదా జొన్నలు తినండి అని చెప్తారు సాధారణంగా. సో జొన్నలు మీరు మిల్లెట్స్లో ఒకసారి మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ చెక్ చేశారనుకోండి 50 to 60 మధ్యలో ఉంటాయండి కామన్గా. జొన్నలు కానీ మీకు రాగులు కానీ సజ్జలు కానీ ఎన్ని కొర్రలు కానీ ఏదైనా సరే. ఓకే. అట్లని మేము చాలామంది మిల్లెట్స్ తిన్న వాళ్ళం, నేను కూడా తిన్నాను మిల్లెట్స్, కొర్రలు అవి తిన్నాను. ఒకటి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే గత 40-50 ఏళ్ళుగా మన జీర్ణ వ్యవస్థ ఆ అన్నానికి అలవాటు అయిపోయింది. పుట్టినప్పటి నుంచి మనం అన్న ప్రాసెస్ చేశాం కదా, ఉన్నట్టుండి పాపం వాళ్ళకి మిల్లెట్స్ పెట్టేసరికి అరిగించుకోలేని సమస్యలు కొంతమందికి రావడం మనం కొంతమంది చూసామన్నమాట. అరిగించుకోలేని సమస్యలు రావడము. సరే ఎంత తిన్నా కానీ మిల్లెట్స్ అన్నంతో ఒక ముద్ద తినకపోతే వాళ్ళు అన్నం అంటే కడుపు నిండా భోజనం చేసామనే ఫీలింగే లేకపోవడం అనేది ఒక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీళ్ళకి రైస్లో ఇంకేది బాగుంటుంది, ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ కాకుండా ఏది బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేస్తుంటే ఆ క్రమంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఇది జింక్ రైస్ అని చెప్పి ఇమ్యూనిటీ బూస్టర్, కోవిడ్కి రెమెడీకి ఇది పనిచేస్తుంది అని చెప్పేసి నా మిత్రుడు నార్త్ ఇండియాలో ఉంటాడు, తను ఫోన్ చేసి చెప్పాడనమాట, ఈ రైస్ చాలా బాగుంది, మీరు ఎట్లా దేశీ విత్తనాలు పండిస్తారు కదా, మాకు విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారు, భారత్ బీజ్ స్వరాజ్ మంచి అని చెప్పేసి వీళ్ళందరి సహకారంతో మేము ఇక్కడ దేశీ విత్తనాలు పండిస్తూ ఉంటాం. సో మీరు మీ చేతికి వెళ్తే మీరు 10 మందికి చెప్పగలుగుతారు, విత్తనం ప్రొటెక్షన్ చేయగలుగుతారు అని చెప్పేసి ఈ కాలానమ్మ గురించి చెప్పారండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఒడ్లు చూడడానికి వెరీ ఈజీ అండి. ఇది ఇలా ఒడ్లు చూడప్పుడు చేనుపైన పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి అనమాట. ఒడ్లు పూర్తిగా ఇలా బియ్యం ఒలిస్తే తెలుపు రంగులోకి వచ్చేస్తాయి అనమాట. ఇది బ్లాక్ రైస్ అనుకుంటారు చాలా మంది ఒడ్లు చూసినప్పుడు. అది కంకి స్థాయిలో ఇలా ఉంటుంది. కంకి స్థాయిలో ఒడ్లు ఇలా ఉంటాయి అనమాట. ఒడ్లు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. బియ్యం ఒలిస్తేనేమో మనకు పూర్తిగా తెలుపు రంగులో వస్తాయి. అసలు చూస్తే ఇప్పుడు ఇవన్నీ చక్కగా సోనా మసూరి లాగా ఉంటాయండి, సన్న బియ్యం అనమాట. సో ఇది మనకు 3000 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ విత్తనానికి. 3000 సంవత్సరాలు. చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారంటే దేశీ విత్తనాలకి హిస్టరీ లేదు కదండి, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ మాకు తెలియదు కదా అని డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతిదీ సైంటిఫికల్గా అడుగుతున్నారు కదా. సో ఈ కాలానమ్మక మీద ఇండియన్ కౌన్సిల్ అగ్రి రీసెర్చ్ అంటే ఐకార్ అంటారు అనమాట. ఇది మన హైదరాబాద్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, మన దేశం మొత్తంలో రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేసి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్, మెడిసిన్ వాల్యూస్ ప్లస్ షుగర్కి ఎలా పనిచేస్తుంది ఈ రిపోర్ట్ అంతా ఇచ్చారు కాలానమ్మక విత్తనం పైన. దీన్ని మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఈ రైస్ చెప్పేస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది, అఫీషియల్ డేటా వచ్చేస్తుంది, ఐకార్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా వచ్చేస్తుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫస్ట్ దీని హిస్టరీ చూసుకున్నట్లయితే మనకి ఇది 3000 సంవత్సరాల చరిత్ర ఎందుకు వచ్చిందంటే గౌతమ బుద్ధుడు వాళ్ళ వంశస్థులు తినేవాళ్ళు అనమాట ఈ విత్తనాన్ని. యాక్చువల్గా వాళ్ళ వంశస్థులు తినేవాళ్ళు, పూర్వం అంటే రాజులు కదా వాళ్ళ వంశము, సో రాజులు మాత్రమే తినేవాళ్ళు అనమాట ఈ ఆహారాన్ని. అంత న్యూట్రిషన్ వాల్యూ ఇలా గుప్తంగా తినేవాళ్ళు ఈ రైసెస్ ని. సో రాజులు తినే క్రమంలో అతను జ్ఞానోదయం అవుతుంది, అక్కడ ఒక దగ్గర తపస్సు చేస్తాడు, యూపీలో సిద్ధార్థ నగర్ అనే ప్రాంతంలో చేస్తాడు అతను. తపస్సు చేసిన తర్వాత అతను జ్ఞానోదయం అయ్యి ఆ ప్రాంతాన్ని విడిచి ఇంకా వెళ్తుంటాడు అతను. అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అతనికి ఉన్నటువంటి శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మరి మీరు వెళ్తున్నారు కదండి, మాకు ఏదైనా మీ బహుమతికి ఏదైనా ఇవ్వండి అని అడుగుతారు అనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు వీళ్ళకి ఏది ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి వీళ్ళు శారీరకంగా మానసికంగా 2 విధాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి ఏది ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ఒడ్లు మేము తినేవాళ్ళం కదా అని ఈ ఒడ్లను వాళ్ళకి ఇస్తారండి. అంటే వాళ్ళు రహస్యంగా తినేవి బయట జనానికి అతని జ్ఞానాన్ని పంచాడు అనమాట. ఈ ఆహారం మీరు తినండి, మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అనమాట. అతను ఇక్కడ మెన్షన్ చేశాడు మానసికంగా కూడా అనే దానికి ఇలా ఆ సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఉంటాయి, ఇది మీరు తినండి రెగ్యులర్ గా అని చెప్తారు. అంటే కథలో చెప్పుకుంటారా లేదా నిజంగానే ఉంది కదా, జే ట్యాగ్ ఇచ్చారు దాంట్లో రాస్తారు ఇదంతా. ఈ జే ట్యాగ్ లో చెప్తారన్నమాట ఈ విషయాన్ని. దీని చరిత్ర గురించి దీని చరిత్ర అంతా ఉంది కదండి. ఇదంతా వాస్తవికం, బుద్ధుడు ఎంత వాస్తవమో ఇదంతా వాస్తవికం. సో ఇది హిస్టరీ చెప్తారు. ప్లస్ ఈ అన్నం ఉండేటప్పుడు ఒక సువాసన వస్తుంది అనమాట, ఇది చక్కటి సువాసన వస్తుంది. ఆ సువాసన వచ్చినప్పుడల్లా ఆ సువాసన పీల్చుకుంటే మీకు నేను గుర్తొస్తా, ఆ సువాసన వచ్చినప్పుడు నేను మీకు గుర్తొస్తాను అంటే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు నేను గుర్తొస్తాను, ఇది నా ప్రసాదంగా తీసుకోండి అని అనమాట. సో ఈ ఒడ్లు చూడడానికి నల్లటి ఉప్పులాగా ఉన్నాయి అనమాట. అందువల్ల దీనికి కాలానమ్మక అనే పేరు అంతకుముందు ఉండేది, బుద్ధుడు కంటే ముందు. బుద్ధుడు కూడా దీన్ని కాలానమ్మకనే పిలిచేవాళ్ళు. నమ్మక అనేది నల్లటి ఉప్పు రంగులో ఉంటాయి. రెండోది సాల్టీ సాయిల్ కూడా పండుతుంది అనమాట, ఇది చౌడు నెలల్లో కూడా హ్యాపీగా పండుతుంది అనమాట. అది దీని ప్రత్యేకత. అది అక్కడి వరకు దీని పేరు కాలానమ్మక ఉండే. బుద్ధుడు ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడ నుంచి దీని పేరు బుద్ధా రైస్ గా మనకు బయటకు వచ్చింది అనమాట. బుద్ధా గిఫ్టెడ్ రైస్ అంటారు అనమాట, ఇంగ్లీష్ వాళ్ళు బుద్ధా గిఫ్టెడ్ రైస్ అంటారు దీన్ని. బుద్ధా రైస్ గా మీకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు ఎక్కడైతే చైనా, థాయిలాండ్, జపాన్ ఈరోజు బుద్ధుణ్ణి అనుసరించే వాళ్ళంతా కూడా ఈ రైస్ తింటున్నారు. వాళ్ళు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఈ రైస్ అక్కడ పండవు,
టిబెట్లో కానీ నేపాల్లో కానీ వాళ్ళ కంట్రీస్లో పండట్లా, నేపాల్లో పండుతాయండి. సో ఎక్కడైతే మనకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయో జపాన్, థాయిలాండ్ అక్కడ సైడ్ లో ఈ రైస్ పండట్లేదు అనమాట ఎక్కువ. ఓకే. సో వాళ్ళు మన ఇండియా నుంచే ఈ రోజు అత్యంత ఎక్స్పోర్ట్ అవుతున్న రైస్ లో ఈ రోజు ఈ బుద్ధా రైస్ అనమాట. నేటివ్ వెరైటీస్ లో మన దేశం నుంచి అత్యంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఇప్పుడు ఇది. యూపీలో చాలా బాగా సాగు చేస్తున్నారు దీన్ని. ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఇదే క్రాప్ అక్కడ ఏసీ గవర్నమెంట్ దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన సిద్ధార్థ నగర్ ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఇదే క్రాప్ వేస్తున్నారు. సో ఇటువంటి గొప్ప విషయాన్ని మన ప్రజలు కూడా తెలియజేయాలా, మన తెలుగు ప్రాంతాల్లో కూడా. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఎక్కువ తెలుగు ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది అనమాట. ఈ డయాబెటీస్ ద్వారా అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ప్లస్ డయాబెటీస్ వచ్చిన కదా వాళ్ళు అన్నం తినొద్దు అనేసరికి వాళ్ళకి ఒక మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక మన తెలుగు ప్రజలకి దీన్ని ఇద్దామని చెప్పేసి ఫస్ట్ టైం మన దక్షిణ భారతంలో ఇది మనం పండించామండి. అయితే అంతకుముందు ఇది పండిస్తే పండుతుందో లేదో అని చెప్పి డౌట్స్ ఉండే అనమాట. ఎప్పుడైతే మన దేశంలో వరికి అనుకూలంగా మన దక్షిణ భారతం చాలా అనుకూలంగా ఉంటుంది, పండించిన తర్వాత పండకపోతే దాని న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవని మనం అనుకోవచ్చు. ఇది మనకు సంతోషంగా హ్యాపీగా మనకు పండుతుంది. మనం చూసాం, మంచి హీల్డింగ్ కూడా వస్తుంది మన ప్రాంతంలో. ఇప్పుడు సిద్ధార్థ నగర్ జిఏ ఇచ్చారు కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాల్యూస్ మన వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయి, ఇచ్చారా? వస్తాయి. అయితే 1-2% డిఫరెంట్ రావచ్చు. ఎందుకంటే ధాన్యం సైజులో కానీ ఆ అరోమా కానీ అన్నిటిలో సేమ్ వస్తున్నాయండి. ఒక ధాన్యం బతకాలంటే ఆ భూమిలో దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ ఉంటేనే బతుకుతాయండి, లేకపోతే రావు. సో మనది వరికి మన ప్రాంతం అంతా పెట్టింది కదా పేరు. సో అప్పట్లో కూడా మన తెలుగు ప్రాంతాల్లో నేను ఒక వృద్ధులను కలిసినప్పుడు, ఒక 70-80 సంవత్సరాల వృద్ధులు కలిసినప్పుడు, మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పండించారనమాట. వాళ్ళు దీనికి నల్ల వడ్లని పేరు పెట్టుకున్నారనమాట. అప్పుడు కూడా పండించారు, కానీ దీని పేరు తెలియదు, చారిత్రక విశేషత తెలియదు. ఎప్పుడైతే ఇది భారత ప్రభుత్వం దీన్ని జిఐ ట్యాగ్ ఇచ్చి దీన్ని బయటికి తీసుకొచ్చిందో అప్పుడు అందరికి ఇది సుపరిచితమైంది. ఎప్పుడు వచ్చింది జిఐ ట్యాగ్? 2012-13 ప్రాంతంలో అప్పటికి మనకు జిఐ ట్యాగ్ ఇచ్చారు దీనికి. దీనిపైన మంచి రీసెర్చ్ చేసి గవర్నమెంట్ డేటా తీసుకుంది. సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది షుగర్కి ఎలా పనిచేస్తుందంటే గ్లైసిమిక్ ఇండెక్స్ దీంట్లో 49 నుంచి 52% మధ్యలో ఉంటుందండి ఇది. సో ముడి బియ్యం తిన్నప్పుడు ఒకటి ఉంటుంది, పాలిష్ బియ్యం తింటే 52 లోపల వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ముడి బియ్యం అంటే సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్, లేదంటే మనకి బాగా అలవాటు పడింది అంటే బాగా ఫైన్ క్వాలిటీ కదా. అవును. సో అలా కాకుండా దీన్ని ఏమైనా ప్రత్యేకంగా సింగిల్ పాలిష్లో తింటే బెనిఫిట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మనం ఎంత ఫైబర్ కావాలనుకుంటే పాలిష్ తక్కువ చేసుకోవాలి. మనం పాలిష్ తక్కువ చేసుకుంటే దాని మీద ఫైబర్ కానీ దాని మీద లేయర్స్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ మనకు ఉపయోగపడతాయి. సో వీలైనంత వరకు అందుకే అందరికీ ఏం చెప్తామంటే ముడి బియ్యం తినండి, లేదా సింగిల్ పాలిష్ అట్లీస్ట్ లైట్గా పాలిష్ చేసుకొని తినండి అని చెప్తాం. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఒకవేళ తినడానికి ఇబ్బంది పడితే, లేదంటే ముడి బియ్యం తినండి అని చెప్తాం అనమాట. ఇది ఒకటి. ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి ఇలా 49 to 52 మధ్యలో ఉంటుందండి. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్ 70% కంటే తక్కువ తినొచ్చు కనుక ఇది మిల్లెట్స్ కంటే తక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు మిల్లెట్స్ కి చెక్ చేయండి, 50 to 60% ఉంటుంది మిల్లెట్స్ కి. ఇది మిల్లెట్స్ కంటే తక్కువ అనమాట గ్లైసిమిక్ ఇండెక్స్. సో హ్యాపీగా షుగర్ పేషెంట్స్ 3 పూటలు తినొచ్చు అనమాట దీనివల్ల. దాంతో పాటు మిల్లెట్స్ కంటే ఇది తక్కువ ఉండడంతో పాటు ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఏముంటాయంటే మీరు ఏ రైస్ తీసుకున్నా కానీ దాంట్లో మీకు న్యూట్రిషన్స్ మన ప్రోటీన్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం బహురూపి కానీ కొన్ని చాలా బలమైన బియ్యం ఎందుకంటామంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఏ రైస్ తీసుకున్నా కానీ 2 to 4% ప్రోటీన్ ఉంటుంది. అంటే జనరల్గా బియ్యం అంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మాత్రం అనుకుంటాం కదా, ప్రోటీన్స్ ఉండవు అనేది మనం అనుకుంటాం. సో దీనిలో ప్రోటీన్ కూడా ఉందా? ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. మీరు దీన్ని చెక్ చేసుకోండి. మామూలుగా మీరు రైస్ చెక్ చేస్తే 2 to 4% ఉంటుంది. మిల్లెట్స్ లో ప్రోటీన్ చెక్ చేశారనుకోండి 6 to 9% మధ్యలో ఉంటాయండి. బ్లాక్ రైస్, రెడ్ రైస్ లో కూడా ప్రోటీన్ మీరు చెక్ చేస్తే 6 to 9% మధ్యలో ఉంటాయి, ఈక్వల్ టు మిల్లెట్స్ అవి. కానీ దీంట్లో 11% ప్రోటీన్ ఉందండి. దీంట్లో 11% ప్రోటీన్. తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తిని ఇస్తుంది. పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రోటీన్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అడిషనల్ గా మనందరం చూసాం, కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా ఇమ్యూనిటీ లోపంతో బాధపడుతూ ఉన్నాం మనమంతా. సో ఇమ్యూనిటీ లోపానికి ప్రధాన కారణం జింక్ డెఫిషియన్సీ అండి మనకి. అందుకే డాక్టర్స్ అందరూ జింక్ టాబ్లెట్స్ రాశారు మన కోవిడ్ టైంలో. సో ఇది జింక్, ఇది కోవిడ్కి రెమెడీగా కోవిడ్ రైస్ అని చెప్పి దీనికి ప్రసిద్ధి చెంది అనమాట నార్త్ ఇండియాలో. సో అప్పుడు నాకు ఆ విషయం చెప్పారనమాట కోవిడ్ టైంలో మా మిత్రుడు. సో ఎందుకు పని చేస్తా అంటే ఇది ఇలా హైయెస్ట్ జింక్ న్యూట్రిషన్స్ ఉంది అండి. కామన్గా మీకు తింటే గుమ్మడి గింజల్లో ఎట్లయితే జింక్ ఉంటుందో ఈ సహజంగా ఈ రైస్ లో జింక్ ఉందన్నమాట. సహజంగా మన బియ్యంలో ఉండాల్సిన జింక్ అనేది ఉండట్లేదు, కానీ ఈ బియ్యంలో జింక్ అనేది ఉందన్నమాట. సో ఈ జింక్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ అంటే ఇది సూక్ష్మ ధాతువే మనకు కావాల్సింది, కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే జింక్ వల్ల తెల్ల రక్త కణాలు డెవలప్ అవుతాయి. తెల్ల రక్త కణాలు డెవలప్ అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది ఒకటండి. జింక్ వల్లనే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ మధ్య మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, వాళ్ళకి జింక్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో కామన్ గా మానసిక సమస్యలు రావడానికి
జింక్ డెఫిషియన్సీ లోపం కూడా ఒక కారణం ఉంటుంది. డిప్రెషన్ కానీ ఈ మధ్య అదొక పెరుగుతుంది కదా. సో దానికి ఇలా ఉన్నటువంటి జింక్ సహజంగానే ఉపయోగపడుతుంది. రైస్ లో మినిమం జింక్స్ లేవు కనుక దీంట్లో ఉన్నాయి కనుక సహజంగా ఉపయోగపడుతుంది. జ్ఞాపశక్తికి ఉపయోగపడుతుంది జింక్ ఉండడం వల్ల. అదే విధంగా సంతాన సమస్యలకి స్పెర్మ్ కౌంట్ సంబంధించి ఉంటుంది కదా, అది కూడా జింక్ డెఫిషియన్సీ వల్లనే వస్తాయి అనమాట. సో ఇట్లా బై న్యాచురల్ గానే మనం ఫిట్ గా ఉంచుతుంది, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేటువంటి ఈ జింక్ అనే వనరు దీంట్లో ఉంది. మళ్ళీ జింక్ తర్వాత అత్యధికంగా ఎక్కువ ఉన్న పోషకం మళ్ళీ ఐరన్ ఉందండి దీంట్లో. మీరు భారతదేశంలో ఏ మహిళనే చెక్ చేయండి, ఐరన్ డెఫిషియన్సీతో ఉంటారు మన వాళ్ళు. సో వాళ్ళకి ఈ ఋతు చక్రం అనేది ఉండడం వల్ల ఇది ఒక ఐరన్ డెఫిషియన్సీ ఉంటారు. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాకు చాలా మంది చేస్తారు, మేమేం హార్డ్ వర్క్ చేయట్లేదండి కానీ మాకు నిరంతరం కాలు లాగుతూ ఉంటాయి, ఎంతసేపు బాడీ పెయిన్స్ ఉంటాయండి, అది కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో రక్త సరఫరా పూర్తిగా జరగదు, అవయవాలకి స్పష్టంగా ఎంతైతే వెళ్ళాలో కొంచెం నెమ్మదిగా జరుగుతుంది, జరగదనమాట. ఐరన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఐరన్ వల్లనే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న రక్తాన్ని బాడీలో మొత్తం పూర్తిగా ప్రయాణం చేయడానికి హిమోగ్లోబిన్ మనకు తోడ్పడుతుంది అనమాట. అది ఐరన్ ద్వారా పెరుగుతుంది అనమాట. బై న్యాచురల్గా దీంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంది. సో మీకు షుగర్కి తినొచ్చు, షుగర్ బీపీలను తగ్గిస్తుంది. అదేవిధంగా జింక్ అనేది ఇమ్యూనిటీ మనకు డెవలప్ చేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ ఉండడం వల్ల మన బాడీలో ఫిట్గా ఉంచి బాడీ పెయిన్స్ తగ్గించి రక్త వృద్ధికి పనిచేస్తుంది. ఐరన్ అనేది మనకు రక్త వృద్ధికి పనిచేస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువ అనమాట. ఈ 4 వనరులతో పాటు విటమిన్ ఏ కూడా వస్తుంది అనమాట ఈ రైస్లో. విటమిన్ ఏ ఉండడం వల్ల కూడా మనకి చాలా రకాల జబ్బులకి, మనకి ముందు కంటి సమస్యలకి వాటికి పనిచేస్తుంది. ఒమేగా ఫ్యాట్స్ ఉండండి మళ్ళీ రైస్లో. ఇలా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, ఒమేగా ఫ్యాట్స్ ఉంటుంది అనమాట. దీన్ని పాలిష్ చేయకుండా తింటే ఒమేగా ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఉంటుందా, ఏముంటుంది? ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 అంటే ఒమేగా ఫ్యాట్స్ అనేవి ఉన్నాయి అనమాట దీంట్లో. ఇది గుండెకి సంబంధించినటువంటి గుడ్ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాట్ అంటే చాలా రిచ్ నట్స్ తింటేనే వస్తుంది. నట్స్ తింటేనే వస్తాయి. ఈ రైస్ ని మనం పాలిష్ చేయకుండా తిన్నాం అనుకోండి, ఒమేగా ఫ్యాట్స్ కూడా మనకు అందుతాయి అనమాట. ఇవన్నీ నిజంగా రికార్డెడ్ గా మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్తే అంత డేటా వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే మనకు తెలియదు ఈ విషయం, ఇది ఎప్పటి నుంచో ఉంది. సో మేము 50-60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వృద్ధుల్ని కలిస్తే, ఎందుకంటే ఈ పంటలు వేస్తే వాళ్ళు చూసి చెప్పారు నాకు, ఇవన్నీ మేము పట్టిస్తుంటే మా ప్రాంతంలో చూసిన రైతులు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద తరం వాళ్ళు చెప్తున్నారు అనమాట నాకు, మేము కూడా పండించాం బిడ్డ ఇది ఒకప్పుడు, కానీ మాకు నల్లోడ్లు అంటుండే. అయితే అతను చెప్పిన దానికి నాకు సైంటిఫికల్గా ఏంటంటే, ఈ బియ్యం వండితే వాసన వస్తుంది కదా అని అడిగి నన్ను. అతను చూడంగానే ఒడ్లను చూసిండు, చూసిన తర్వాత చెప్తున్నాడు అతను, అవును వాసన వస్తుంది నీకెట్లా తెలుసు అంటే, మేము పండించినాము ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం అని చెప్పారు. అట్లా నేను కొంతమందితో కనుక్కున్నప్పుడు కరెక్టే, తెలంగాణలో కూడా ఒక 50 ఏళ్ల క్రితం దీన్ని పండించారు. దాని వాళ్ళు వాసన వడ్లని లేకపోతే నల్ల వడ్లు అని చెప్పేసి వాళ్ళ వాడుకలో పేరు పెట్టుకున్నారు అనమాట. వాసన అంటే అది కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తుంది కదా, మంచి వాసన. బియ్యం వండుతుంటేనే మీకు సువాసన, సెంటెడ్ రైస్ అంటారు అనమాట, సువాసన వస్తుంది అనమాట. సో ఆ అరోమా కొంచెం మనకు తినాలి, అన్నం తినాలని అనిపిస్తుంటుంది అనమాట. సో మన దేశంలో వైద్యంలో కొన్ని రకాలు కూడా ఉంటాయండి, అరోమా ద్వారా కూడా కొన్ని రకాల జబ్బులు పోతాయి. ఇప్పుడు మన దేవుడి దగ్గర ధూపం వేస్తాం కదా, ఎందుకంటే అరోమా గాలిని శుద్ధి చేస్తుంది కదా, బహుశా ఈ అరోమా కూడా అట్లా ఉండొచ్చు సైంటిఫికల్ గా. మీరు చెప్పిన మానసికమైన కూడా దాని వల్ల క్లియర్ అవుతాయి. ఒకటి జింక్, భౌతికంగా జింక్ అండి, జింక్ న్యూట్రిషన్ సహజంగానే ఉంది. మానసికంగా దీని యొక్క ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అన్నం వండుతుంటే. సో ఇట్లా ఈ అన్ని రకాల గుణాలు ఉన్నాయి కనుకనే దీన్ని గౌతమ్ బుద్ధుడు వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుందని మనం నమ్ముతాం కదా కామన్ గా. అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు రావచ్చు, వ్యక్తులకు డయాబెటీస్ పెరగవచ్చు, మానసికమైనటువంటి సమస్యలు పెరగవచ్చు అనే ఉద్దేశంతో బహుశా గౌతమ్ బుద్ధుడు ఆ ఆలోచనతో ఆ విత్తనాన్ని వాళ్ళకి ఇచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ చక్రవర్తుల కన్నా కూడా సామాన్య ప్రజలకు ఎక్కువ అవసరం ఇది అని ఇది ఇచ్చాడనమాట. సో ఇట్లా దీంట్లో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ అంతా కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ఆ డయాబెటిక్ పేషెంట్స్ కి 2 రకాల ఇబ్బందులు, ఒకటి మానసికంగా ఇబ్బంది పడుతుంటారు, కడుపు నిండా ఏ ఆహారం తినలేరు అనమాట. సో అందుకని ఈ ఆహారం యాక్చువల్ పండించుకొని హ్యాపీగా తినొచ్చు. ఈ విత్తనాలన్నీ కూడా నాటువి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి పండించుకున్నారు అనుకోండి మళ్ళీ ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం లేదు, వాళ్ళే రిపీటెడ్గా ఎన్నిసార్లు పండించుకోవచ్చు. ఇక విత్తనాన్ని కాపాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు తెలియదు, మన దక్షిణ భారతంలో ఫస్ట్ టైం ఎవరికి తెలియదు కనుక అందరి దృష్టికి దీన్ని తీసుకెళ్తా ఉన్నాం. రీసెర్చ్ రిపోర్ట్ రెడీగా ఉంది. మాకు ఇంతకుముందు చాలా మంది డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ అంతా మాకు క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట, మీరు ఏదైనా విత్తనం చేశారనుకోండి మాకు రిపోర్ట్ తీసుకురండి, రిపోర్టు ఉంటే మేము దీన్ని ప్రచారం చేస్తామంటున్నారు. ఈ రోజు నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ దీన్ని తిని వాళ్ళ డయాబెటీస్ తగ్గించుకొని వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ రైస్ తినకూడదని ఏ రిపోర్ట్ చూసి వాళ్ళు చెప్తున్నారు తెలియదు కానీ డాక్టర్ అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు నాకున్న సహజమైన డౌట్ ఏంటంటే, మన సస్యశ్యామలం ఛానల్ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని కలుస్తుంటాయి. అవునండి, ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తినే రైస్ కనిపిస్తున్నాయి. మీరు అంటున్న ఇప్పుడు కులాకర్ రైస్ అంటే ఒక రుగ్మతకు కానివ్వండి, లేదంటే మా పిల్లే సాంబండి ఇంకోటి కానీ, షుగర్ దగ్గరంటే నవారా అని కానీ, లేదంటే బరువు దగ్గరంటే రెడ్ రైస్ అని కానీ, ఇలాగా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తినగలిగిన బియ్యం మాత్రమే ఉంటున్నాయి. అవి కూడా జనరల్గా ఎక్కువ తినలేకపోతున్నాం. అవునండి,
సో అసలు రోజువారీ తినడానికి ఏ రైస్ ఉంది అనేది ఒక నాకున్న క్వశ్చన్. అసలు నేను చాలా మంది అడిగాను నేను, అసలు రోజువారీ ఇప్పుడు సోనా మసూరి తింటున్నాం జనరల్గా, కర్నూలు రైస్ సోనా మసూరి అనో బీపీటీలోనే తింటున్నాం కదా, ఆ ప్లేస్లో ఏది రీప్లేస్ చేయొచ్చు అనేది నాకు డౌట్గా ఉండేది. ఇవి చూస్తే దానికి దగ్గరలో ఉన్నాయి, ఇవి దగ్గరలో. అందుకే నేను ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ప్రజల గురించి ఆలోచించినప్పుడు ప్రజలకున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తేలికగా వాళ్ళకి అందుబాటులోకి రావాలా, ప్లస్ వాళ్ళు తినాలి. ఇప్పుడు ఈ రైస్ మీరు నార్త్ నుంచి కొనుగోలు చేయాలంటే 200 నుంచి 300 రూపాయల వరకు ఉండండి కాస్ట్, కిలో. సో ఆ విత్తనం మనమే పండించుకున్నాం అనుకోండి, మనకు అంత 100 రూపాయలు వచ్చేస్తుంది కదా ఆ కాస్ట్ తోటి. అందుకని ఒక ఆలోచన. సో సహజమైన ఒక సగటు న్యాచురల్ ఫార్మింగ్ ఇష్టపడే వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాకు ఎప్పుడు ప్రశ్న వేసేవాళ్ళు అనమాట, మా పిల్లలు కొంచెం ఎక్కువ ఈ దొడ్డు బియ్యాలు అవి తినట్లేదండి, ఏదన్నా ఒకటి వైట్ రైస్లో మాకు ఇవ్వండి అని వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్ నుంచే మాకు ఈ ఆన్సర్ వచ్చిందనమాట. అలా వెతకంగా దృష్టి పెట్టినప్పుడు దీన్ని తీసుకొచ్చి పండించాం. మన నేలకు పండుతుందా లేదా ఫస్ట్ టెస్ట్ చేసి పండిన తర్వాత మాత్రమే బియ్యం చేసి ఇప్పుడు చాలా మందికి ఇచ్చాం. నా పక్కన రైతులందరూ ఇప్పుడు అదే తింటున్నారు. దాదాపుగా నాకు క్లోజ్గా ఉండే ఫార్మర్స్ అంతా కూడా దీన్ని పండించుకొని చక్కగా తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాతనే అప్పుడు ఇది బాగుంది, దీన్ని మనం అప్పుడు పబ్లిక్లో తీసుకెళ్దాం. జనరల్గా మీరు అడిగిన ఇప్పుడు ప్రశ్నకి ఏంటంటే రోజువారీ తినడానికి ఒకటి అన్నారు కదా, ఇది షుగర్ ఉన్న వాళ్ళు 3 పూటలు తినొచ్చు, లేని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి తినడం మొదలు పెడితే మనకు భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. దాంతోపాటు విటమిన్స్ ఉంటున్నాయి, ప్రోటీన్ ఉంది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీంట్లో క్యాన్సర్ కి రెమెడీ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పై లేయర్ నుంచి బ్లాక్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ తయారైతాయి మనకి గింజలతో. అయితే మీకు క్యాన్సర్ కి బెస్ట్ బ్లాక్ రైస్, కానీ కనీసం తక్కువ స్థాయిలోనే ఇది పనిచేస్తుంది మనకి. అట్లా మీరు బ్లాక్ రైస్ అంటే ఏదన్నా పెరుగన్నంలోనో లేదంటే సాంబార్ రైస్ తినొచ్చు, అది ఒక ప్రత్యేకంగా తినగలుగుతున్నారు. కానీ రెగ్యులర్గా ఈ రోజు నేను చెప్తున్నాను, ఇంకా రాబోయే 3-4 సంవత్సరాల్లో మన దక్షిణ భారతంలో ఈ కాలానమ్మక రైస్ అనేది చాలా పెద్ద ఎత్తున పోతుంది. మేము ఇది రైస్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే మిల్లింగ్ చేయగానే వెంటనే ఇచ్చేసాం అందరికి, అందరూ తీసుకున్నారు. ఎవరి నుంచి ఒక్క కంప్లైంట్ లేదు, హ్యాపీగా తింటున్నామండి. పాత బియ్యాలు ఏమో కొంచెం మాకు ఇబ్బంది పడే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బియ్యం అంతా ఇష్టంగా తింటారు. అన్నం కూడా ముద్ద కాదు, ఇది పొడిగా వస్తుంది మనకి. సో మనకు కామన్ గా దేశీ సీడ్స్ లో కొంచెం ముద్ద ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ముద్ద కాదు. కొత్త బియ్యం అయితే ముద్ద అవుతాయి, కానీ నిలబెట్టిన తర్వాత ముద్ద కూడా సమస్య లేదనమాట. అందరూ హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే ఇది నేను చెప్పలేదు, హిస్టరీ అంతా ఇదంతా కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది. గౌతమ్ బుద్ధుడు 1000 సంవత్సరం నుంచి ఇస్తున్నాడు. మీరు ఈరోజు దుబాయ్లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఈ రైస్ని, అమెరికాలో ఉన్నాయి మనకి ఇవి. అంత ప్రొడక్షన్ వస్తుందా? అంత ప్రొడక్షన్ మన నార్త్ ఇండియాలో బాగా పండిస్తున్నారండి. విషయం ఏంటంటే మన సౌత్ ఇండియాకి తెలియదు ఈ విషయం ఇప్పటివరకు. మన సైడ్ ఎక్కువ ఫోకస్ చేయాలి. అరే ఇంత అద్భుతమైన విత్తనాన్ని మనం ఎందుకు మిస్ అయ్యాం? అసలు ముందు షుగర్ పెరిగేది మన రాష్ట్రాల్లో కదా, ఎక్కువ తెలుగు ప్రజలకు కదా ఎక్కువ షుగర్స్ ఉండేవి. సో మన నేటివ్ సీడ్లు ఇంత అద్భుతంగా ఉందని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి జస్ట్ పరిచయమే చేస్తున్నాం అంతే. ఇదంతా పుట్టుక అదంతా కూడా అప్పట్లో కొన్ని 1000 సంవత్సరం గౌతమ్ బుద్ధుడు ఇచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని రీసెర్చ్ చేసింది. మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను దీన్ని. వెరీ గుడ్, డెవలప్ చేయండి అన్నాడు. మేము కూడా ఆత్మ కమిటీ ద్వారా, మాకు ఇక్కడ లోకల్గా స్థానిక ఆత్మ కమిటీ చైర్మన్ ఉన్నాం కనుక మా డివిజన్ ప్రజలకు మొత్తం ఈ సీడ్ని ఉచితంగా ఇస్తానని చెప్పాము, అనౌన్స్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చే వర్షాకాలం పంట కోసం ప్రతి రైతుకి విత్తనాలు ఇచ్చి వాళ్ళంతా తినడం కోసం 10 గుంటలన్న కనీసం, అంటే కుటుంబాలు తినడం కోసం మీరు ఫస్ట్ అది చేయండి. మీ కుటుంబాలు మీరు తినడం కోసం చేసుకున్న తర్వాత మీకు మార్కెట్ ఉంటే ఎంత పెద్ద ఎత్తుననే చేసుకోండి. ఓన్లీ విత్తనం ఇచ్చి మీకు పరిచయం చేయడం నా బాధ్యత. అక్కడ నుంచి మీరు ఎంత పెద్ద డెవలప్ చేసుకుంటారో అది మీ ఇష్టం అని నాకున్న పరిధిలో నా స్థానిక నా డివిజన్ని మేము ఇక్కడ చేసుకోవడానికి చెప్పేసి మా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. మా మాజీ ఎమ్మెల్యే గారు ఉంటారు ఇక్కడ, మా మాజీ ఎమ్మెల్యే గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉంటారు. ఆయన కూడా దీన్ని పట్టుబట్టి అతను రెగ్యులర్గా తింటున్నారు అనమాట. అతని రైస్ని తిని చాలా బాగున్నాయి బ్రదర్, మీరు దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఆయన కూడా మాకు చేస్తారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా మేము మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కలిసాం. ఇది ఎప్పుడో విన్నానయ్యా, ఇది కాలానమ్మకం, నాకు దీని గురించి కూడా తెలియదు అన్నాడు. సార్ డెఫినెట్గా ఇది ఇంత బాగా పనిచేస్తుందంటే ఒక కార్యక్రమంలో ఆయన డెఫినెట్గా దీన్ని ప్రమోట్ చేయండి, మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి. ఆయన స్పెషల్గా ఆయనతో లంచ్ చేసాం మేము ఆ రోజు. ఆయన చెప్పాడనమాట, షుగర్ చాలా ప్రమాదం, రాబోయే 5 ఏళ్లలో ప్రపంచానికి క్యాపిటల్ అయిపోతున్నారు మన దేశం డయాబెటీస్ అనేది. ఈ డయాబెటీస్ వల్ల అన్ని రకాల జబ్బులకి ఇది గేట్ అనమాట. సో అది ఒక పెద్ద సమస్య అయింది, దాన్ని మీరు చేయండి, మీకు మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన కూడా చెప్పారనమాట. అది సో అట్లా దక్షిణ భారతంలో దీనికి సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం అండి. సో రెగ్యులర్గా తినడానికి సోనా మసూరి బీపీటీలు అట్లాంటి అలాగే ఉంటుంది, సన్న బియ్యం అనమాట. ఇవి చూస్తుంటే నిజంగా ఇది ఎంత పాలిష్ పట్టిన బియ్యం అండి? ఇది సింగిల్ పాలిష్ అండి. ఇది సింగిల్ పాలిష్కి అసలు ఇది సన్నగా ఉందండి బియ్యం కూడా. బియ్యం సన్నగా వస్తాయండి. అసలు ఇంకా ఒడ్లు కూడా చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఒడ్లు ఎంత సన్నగా ఉన్నాయి, సన్నగా పొడవుగా కూడా ఉన్నాయి కొంచెం. ఒడ్లు అంతే. బియ్యం మంచి రుచిగా ఉంటుంది. అసలు నిజంగా ఇది చాలా చాలా బాగుంది రైస్.
మిగతా లావుగా అట్లా ఉంటాయి. లావు ఉంటాయి. అందుకే ఈ బియ్యం తిన్నారనుకోండి మీరు ఇంకా వాళ్ళు ఇంకా మాకు సమస్య లేదు సార్. ఈ బియ్యం ఇచ్చి రిటర్న్ కంప్లైంట్స్ లేవు మాకు. మామూలుగా మేము నల్ల బియ్యం ఇచ్చినప్పుడు కానీ అవి ఇచ్చినప్పుడు సార్ కొంచెం మా వాళ్ళు తినలేకపోతే ఎట్లా ఉండాలి ఇవన్నీ క్వశ్చన్స్ వేసేవాళ్ళు. ఈ బియ్యం ఇచ్చిన తర్వాత అసలు ఏ క్వశ్చన్స్ లేవు వాళ్ళకి. ఇది ముద్దవది అంటున్నారు కదండి, నానబెట్టడం ఉన్నాయా? ఇంతకు ముందు ఏ బియ్యం అయినా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోమని చెప్తాం. అంతే, హాఫ్ అన్ అవర్. ఈయన మొన్న అవర్ అయినా అనుకోండి, కనీసం 4 గంటలు నానబెట్టాలి. ఒక 12 గంటలు నానబెట్టాలి వారికి అయితే. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఎసరు ఎంత వేస్తారు? బియ్యంని బట్టి పాతగా అయితేనే అనుకోండి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి గ్లాస్కి. 2 గ్లాసులు పాత. కొంచెం కొత్త బియ్యం అనుకోండి 1.5 గ్లాస్ సరిపోతుంది. బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, అది సిచ్యువేషన్ బట్టి ఉడకడానికి. వాళ్ళు ఒక్కసారి వండుకున్నారని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. నార్మల్ రైస్కి ఎంత వాటర్ పెడితే అంతే వాటర్ అన్నమాట. సో గుణాలు ఎక్కువ ఉన్నాయి. సో దీని గురించి మనకు ఈ ICM మన ఐకార్ ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి రీసెర్చ్ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పుస్తకం రాశారు ఒక అతను. దీని మీద 20 years రీసెర్చ్ చేశారు ఒక అతను. పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అతనికి. సో అతను రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని మనకి ఇచ్చిండు. సో అతను హ్యాపీగా చాలా విషయాలు సంతోషంగా చెప్పాడు. నేను కూడా ఇంత సూక్ష్మంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం సార్ మేము అన్ని తెలియజేస్తే అతను కూడా చాలా సంతోషపడ్డాడు. దక్షిణ భారతంలో చేయండి, నాకు సమయం లేదు, నేను రాలేకపోయినా, ఏజ్ 75+ అతను. ఓకే, సో నేను నార్త్ ఇండియాలోనే నా టైం అంతా కేటాయించడం జరిగింది, మీరు దాన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మాకు చెప్పిండు. ఆయనే నాకు ఈ సీడ్ పంపించిండండి అక్కడ నుంచి ఫస్ట్ టైం. సో పంపించి మన ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. కానీ తిరుపతి గారు, ఇప్పుడు ఈ సీడ్ కలెక్షన్ కానీ లేకపోతే ఇంత ఎంక్వైరీ కానీ ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చింది, ఎక్కడి నుంచి కూడా ఏ సపోర్టు రాదు కదా. రాదండి. అసలు మీరు ఎందుకు ఇంత టైం కేటాయించారు? ఎంత టైం కేటాయించారు? ఏ రైస్ మంచిది, ఏ దేశవాళీ రకం మంచిది అనే దాని మీద ఎందుకు మీకు కేటాయించాలనిపించింది అసలు ఇంత టైం? ఒకటేమో ఫస్ట్ మా నాన్నగారు కూడా క్యాన్సర్తో చనిపోయారండి మా నాన్నగారు. సో మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు నల్ల బియ్యం తీసుకొచ్చి పెట్టండి అని చెప్పాడు అనమాట. అప్పట్లో చెప్తే అతని కోసం నల్ల బియ్యాల్లో అట్లా 9 రకాల సేకరణ చేసి ఇక్కడ పండిస్తున్నాం మనం నల్ల బియ్యాల్లో. దాంట్లో మళ్ళీ బెస్ట్ వెరైటీని కనుక్కున్నాం మనం. అయితే అతనికి వైద్యం చేయించే క్రమంలో నేను చూశాను పిల్లలకి క్యాన్సర్లు పిల్లలకు కూడా వస్తున్నాయి. వాళ్ళు తల్లిపాలు దాగి 3-4 సంవత్సరాల పిల్లలు కూడా క్యాన్సర్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి, చాలా మంది నా దగ్గర ఉన్నాయి, అప్పుడు చూసినాయి. వీటికి పరిష్కారం ఏంటంటే తినే ఆహారం నుంచే మార్పు మొదలు కావాలి. మన ప్రభుత్వం చూసుకుందామండి. అంటే అందరికీ సమస్యలు వస్తాయి కానీ దాన్ని సూక్ష్మంగా ఆలోచించారు కదా. మనకు వచ్చిన సమస్య మనం దానికి ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మాకు అంటే ఒక దేశం అంటే ఇష్టం, మన దేశానికి ఏదైనా చేయాలని ఒక ఆలోచన ఉంది. మనకు ఒక సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి? మనకు వచ్చింది కనుక తట్టుకుందాం. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోతున్నారు క్యాన్సర్తో, మరి వాళ్ళ కుటుంబం అంతా బాధపడాలి కదా. లేదంటే ఇంటికి పెద్ద చనిపోతాడు. ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలకి మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చూసామన్నమాట. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ, మన దేశంలో పాపులేషన్ ఎక్కువ అండి, అత్యధికంగా జనాభా ఉంది మన దేశంలో. వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ సరిపోదు మనకు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఈరోజు వైద్యం లేక ఎంతోమంది ఉంటారనమాట. ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు పాపం. సో వీటికి పరిష్కారం ఏంటంటే పూర్వీకులు ఉన్నటువంటి ఆలోచన విధానం అనమాట. మేము కొన్ని ఆయుర్వేద గ్రంథాలు రాజీవ్ దీక్షిత్ గారు ఉండే మనకి, వాళ్ళు అవన్నీ చదివినప్పుడు ఏంటంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటాడో అతనే దేశానికి ఏమైనా సేవ చేయగలుగుతాడు, ఆరోగ్యవంతమైన దేశమే ఆర్థికంగా ఎదుగుతుందని కూడా చెప్పాడు అనమాట. అతను చెప్పాడు. మరి స్వయం ఆరోగ్యం ఎలా ఉండాలంటే మన ఆయుర్వేదం ఒకటి చెప్తుంది అనమాట. మీరు తీసుకునే ఆహారాన్ని తీసుకునే ఆహారాన్ని కొన్ని నియమాలను మీరు పాటించినట్లయితే జీవితాంతం నిరోగిగా ఉండొచ్చు అని చెప్పారనమాట. సో అప్పుడు మనం ప్రభుత్వాన్ని కూడా సహకరించిన వాళ్ళం అవుతాం కదా, అదే భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇటువంటివన్నీ కూడా డబ్బులు రాకున్నా కానీ ఒక మనకు సంతృప్తి, మన దేశం కోసం మనం చేస్తున్నాం. ఎట్లయితే జై జవాన్ జై కిసాన్ అంటాం, జవాన్ అనే వ్యక్తి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి అక్కడ పనిచేస్తూ ఉంటాడు మన దేశం కోసం. రైతు కూడా అదే పని చేస్తూ ఉంటాడు, కానీ రైతుకు జీతం ఉండదు. ఆ రైతుని మనం సద్మార్గంలో తీసుకెళ్ళగలిగినాం అనుకోండి, భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం, అతను ఆరోగ్యంగా ఉంటాడు, ఆర్థికంగా ఎదుగుతాడు, సమాజానికి మంచి ఆహారం ఇస్తాడు. అందుకని ఆ రైతులో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. మనకున్నటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకున్న దాన్ని రైతుల్లో కొంత తీసుకొద్దాం అని చెప్పేసి ఆ క్రమంలోనే నేను రైతు సంఘాలు FPOs కూడా పెట్టడం జరిగింది. ఈ FPOs ద్వారా కూడా నిరంతరం రైతులకు ఇటువంటి మోటివేషన్ చేయాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఇలా వ్యయం అనేది ఉంది వాస్తవంగా. ఎవరైతే ఇట్లా రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి డబ్బుల ఖర్చు అవుతుంది వాస్తవంగా. ఇది మనకున్న సంపదల నుంచి కొంత పెట్టుకుందాం, ప్రజలకి ఇది తెలియజేద్దామనే ఉద్దేశంతో మనం అయితే వెళ్తున్నామండి. కానీ స్థానికంగా కూడా రైతుకి ఖర్చేం లేదు. అతను విత్తనాలు ఒకసారి తీసేసుకొని పండించుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఏం చేసాం, ఇంత రీసెర్చ్ చేయడానికి మాకు టైం పట్టింది. ఆ రీసెర్చ్ యొక్క అవుట్పుట్ని అతనికి ఇచ్చేస్తున్నాం, జ్ఞానాన్ని అతనికి పనిచేస్తున్నాం. జ్ఞానం మనం దాచుకోవట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది సీడ్ ఏదైనా కనిపెట్టారనుకోండి, దాని మీద పేటెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పేటెంట్ తీసుకున్న తర్వాత దాన్ని ఇవ్వరు, వాళ్ళు కామన్గా ఇవ్వరు అనమాట. మనకు అలాంటి ఉద్దేశాలు లేవు. దేశీ విత్తనం తీసుకున్నప్పుడు మా రాజీవ్ దీక్షిత్ గారు కానీ, సుభాష్ పాలేకర్ గారు కానీ, విజయరామ్ గారు కానీ మాకు ఒకటే నేర్పారు, విత్తనాన్ని ఎప్పుడు పంచబడాలా,
సో మనం పంచుతుంటే భగవంతుడు ఈ నేచర్ మనకు మళ్ళీ ఏదో విధంగా మనకి ఇస్తుందని చెప్పేసి మేము నమ్ముతా ఉంటాం. అదే మీలాంటి వాళ్ళు చేసిన కృషి 2 చేతులతో జరిగిందంటే దానికి 10 సంవత్సరాలు టైం పడితే అంతే ఆ 10 సంవత్సరం నుంచి 100 మంది పనిచేసేయచ్చు ఒకసారి. ఇప్పుడు ఇది రోజువారీ తినడం కోసం ఇది చెప్పారు. ఇంకా ఇలాంటి మంచి రకాలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఇంకా చేస్తున్నవి? ఇంకా ఉన్నాయి. ఇంకోటి చిట్టి ముత్యాలు ఉంది మనకి ఇప్పుడు. ఇది కూడా ఇక్కడ పండిస్తున్నారా? ఇక్కడే అండి చిట్టి ముత్యాలు. ఈ చిట్టి ముత్యాలు అంటే ఇలా ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అండి. ఇది చూడడానికి చిన్నగా రౌండ్గా ఉంటాయి అన్నమాట. నిజంగానే రౌండ్గా లేవు కానీ ముత్యంలాగా ముత్యాలుగా ఉంటాయి, అది చిన్నగా ఉంటాయి, చిట్టి ముత్యాలు అంటారు అన్నమాట వీటిని. సో ఇది ఉంటాయి. ఇది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో పూర్వం బాగా పండించేవాళ్ళు దీన్ని. పూర్వం మనము బగారా, తర్వాత ఏదైనా దద్దోజనము, దేవుడి ప్రసాదం, పులిహోర చాలా బాగా కుదురుతాయి అనమాట. పాయసం, ఈ చిట్టి ముత్యాలు. సో చిట్టి ముత్యాల్లో సహజంగా కొంత అరోమా ఉంటుంది. ఈ అరోమా మళ్ళీ ఇంతకుముందు ఉన్న కాలానమ్మక అరోమా వేరు, మళ్ళీ ఈ సువాసనలో కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఇది దీంట్లో వచ్చే సువాసన వేరు. దీనికి మీరు సుగంధ ద్రవ్యాలను జోడించారనుకోండి, అద్భుతమైనటువంటి రుచి, తర్వాత సువాసన చాలా బాగా వస్తుంది. అంటే ఇది బిర్యానీకి. ఇప్పుడు మన పూర్వం తెలంగాణలో బగారా చేసేవాళ్ళు, బిర్యానీ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో దీనికి కొన్ని మసాలా దినుసులు కలిసినప్పుడు ఈ అన్నం చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. సో అందువల్లనే మనకి అందుకే బాస్మతికే వాడతాం మనం బిర్యానీ చేసుకోవడానికి. మిగతా ఎందుకు వాడమంటే బాస్మతి అంటే ఇది హిందీ శబ్దం, బాస్ అంటే వాసన. సో అది వాసనతో కూడిన బియ్యం కనుక బాస్మతి అనే పేరు వచ్చింది. సో మీరు హిందీలో వెళ్ళారంటే మన నేటివ్ సీడ్స్ కూడా చాలా మంది బాస్ భోగ్ అని, బాస్మతి, బాస్ అంటే హిందీ శబ్దంలో సువాసన అనమాట. సో మన చిట్టి ముత్యాలకి న్యాచురల్గా ఉండేటువంటి వాసన వల్ల అది వస్తుంది అనమాట. సో చిట్టి ముత్యాల్లో మీరు తెలంగాణ ఇవంతా ట్రెడిషనల్ వెరైటీ. ఈ మధ్య హోటల్లో స్పెషల్గా చిట్టి ముత్యాల బిర్యానీ కూడా ఫేమస్ అయిన. సో రైతులు కొంచెం కమర్షియల్గా మంచిగా పండించుకొని నేటివ్ సీడ్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ప్రజలకు మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీన్ని తినడానికి కూడా చాలా మంది జనాలు ఇష్టపడుతున్నారు. ఇది కూడా ఫైన్ వెరైటీ, దొడ్డు రకం కాదనమాట. అందుకని ఎవరన్నా ఇట్లా అకేషనల్గా వండుకోవడానికి వాటి కోసం అని చెప్పి మనం చిట్టి ముత్యాలు కూడా ఇస్తున్నాం. కానీ 3 పూటలు తినేంత ఇష్టపడరు ఎక్కువ. అకేషనల్గా దీనికి బాగా ఇష్టపడతారు చిట్టి ముత్యాలు. ఏదైనా ప్రత్యేకంగా ఒక రోజు మంచిగా ఏదైనా చేయాలా, ట్రెడిషనల్ ఫుడ్ చేసుకోవడానికి చిట్టి ముత్యాలు చాలా బాగుంటాయి. సో ఈ చిట్టి ముత్యాల రకం వేస్తున్నాం. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు. ఇది కూడా లో షుగర్స్ అండి. ఇది కూడా డయాబెటిక్ పేషెంట్ తినొచ్చు. చిట్టి ముత్యాలు 55 వరకు ఉంటుంది. 55 వరకు ఉంటుంది. సో ఇది న్యూట్రిషన్స్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక సెంటెడ్ కదా. ఎక్కువ మన ఫెస్టివల్స్లలో దేవుడికి ప్రసాదాలు చేసేవాళ్ళు పూర్వం పులిహోర, పాయసానికి ఇది చాలా బాగా వాడేవారు. అదేండి, ఆ వాసనతో ఒక ప్రత్యేకంగా జరుగుతుంది ఇంట్లో, ఏదో ఒక సంబరం పండుగ అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటి వేసాం. తర్వాత మైసూర్ మల్లి కానీ దీనికంటే ముందు వేసామండి ఎక్కువ, ఇప్పుడు తగ్గించాము. ఇది మైసూర్ మల్లి కానీ, ఇది కూడా మైసూర్ మల్లి కానీ ఇది ఉండే, ఇది కూడా వేసాం మనము. ఇది ఫైన్ వెరైటీ, ఇది కూడా ఫైన్ వెరైటీ మైసూర్ మల్లి. ఇవన్నీ సింగిల్ పాలిషా లేదంటే? సింగిల్ పాలిష్ అండి. ఇది కూడా సన్నగా ఉంటుంది. మైసూర్ మల్లి కూడా సన్న రకం అనమాట. ఇది కర్ణాటక వెరైటీ. దేశవాళీలో కొంచెం సన్నయి తినాలనుకునే వాళ్ళకి ఇది ఇస్తున్నాము. ఇంకా ఇప్పుడు కాలానమ్మకు వచ్చింది కనుక అందరూ రాకముందుకు మామూలుగా ఫ్యామిలీలో మొత్తం తినడానికి రైస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఇస్తున్నారు. ఇప్పుడు అందరు కాలానమ్మకు దానికంటే ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి కదా. మీరు ఇస్తున్నారు కదా, ఈ వండుకున్న వాళ్ళు ఏమంటున్నారు? మీరు వండుతున్నారు కదా ఇంట్లో, ఎలా ఉంది మీకు ఇంతకుముందు ఇప్పటికి? మిగతా రకాలు వండినప్పుడు మనకి బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ముద్దగా అయ్యేది అన్నము. డయాబెటీస్ పేషెంట్స్ కానీ వాళ్ళు తినడానికి ఒక పూట తినడానికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మనం కాలనమ్మకమైన వెరైటీ ఇచ్చిన తర్వాత 3 పూటలు తినొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వంటల్లో మనము ఒక భోజనంలో 2 రకాల వంటలు వండుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఈ కాలనమ్మక అనేది మనం భోజనంలో ఒక పూట తీసుకున్నట్టయితే ఫ్యామిలీ మొత్తం తినేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది మంచి వెరైటీ. ముఖ్యంగా మహిళల్లో చూసుకున్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూ చాలా చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల నుంచి చాలా జబ్బులు. మహిళలు చూసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వలన ఆ పీరియడ్ సమస్యలు కానీ, ఈరోజు చిన్నపిల్లల్లో మెచ్యూరిటీ వయసు వచ్చిన పిల్లల్లో కూడా పీసీఓడి కానీ ఇట్లాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. మంచి ఆహారం తీసుకుంటే ఇట్లాంటి వెరైటీస్, లోకల్ వెరైటీస్, మంచి ఆహారం ఫుడ్ తీసుకుంటే అవన్నీ ఇష్యూస్ కూడా తగ్గుతున్నాయని మహిళలకు కూడా మేము ఇటువంటి వెరైటీస్ చెప్తూ ఉంటాము, ఇస్తూ ఉంటాము. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఇటువంటి వెరైటీస్ని చూసి పండిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వరకు వేసుకొని తింటున్నారు. బాగుంటుంది. వాళ్ళ స్పందన ఎలా ఉందండి? చాలా మంచిగా ఒక మంచి విత్తనాన్ని మాకు పరిచయం చేశారు. అలాగే అన్ని జబ్బులకు ఒకటే మా నివారణగా పనిచేస్తుందని ఇప్పుడు కాలనమ్మకం చాలా మంది రైతులు వేసుకున్నారు. మాకు చాలా బాగుంది, పంట కూడా చాలా బాగా పండుతుంది. మేడం చెప్పినట్టు
ఒక ఇంట్లో బాగున్న వాళ్ళకి ఈ రకం వండాలి, లేకపోతే మామూలు మనంతా ఏమో రెగ్యులర్ బియ్యం ఉండాలి. గొప్ప విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలకి వృద్ధులకు వచ్చే సమస్యలు కొంచెం వాళ్ళకు సమయం లేక వాళ్ళకు ఒక వంట వీళ్ళకు ఒక వంట ఉండడం కుదరలేదు. కామన్గా ఇది పెద్ద సమస్య అండి. ప్రతి కుటుంబంలో ఏమవుతుందంటే ఇప్పుడు అత్త మామలకి వాళ్ళ వయసు అయిపోయినాక ముఖ్యంగా మామల లాంటి వ్యక్తులకి ఏమైతే షుగర్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఈ రెగ్యులర్ ఫుడ్ బెటర్ కామన్గా. వాళ్ళకి వేరే రైస్, పిల్లలేమో మాకు ప్లేన్ రైస్ ఇది ఇలాంటివి కావాలంటారు. వాళ్ళకేమో మిల్లెట్స్తో కానీ లేకపోతే మన వేరే బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ పెట్టాలి వాళ్ళకి, ఎందుకంటే షుగర్ పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు వంటలు ఉండడంలో వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో కుదరట్లేదు పాపం. అదొక చిన్న సమస్య అనేది ఉంది. సో ఈ ఇద్దరికి మ్యాచింగ్ ఏదైనా రైస్ ఉంటే బాగుండేది అనేది మాకు, ఎందుకంటే రెగ్యులర్ ఈ రైస్ తింటారు కనుక వాళ్ళు చెప్తుంటుండే అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే ఈ కాలనామకి ఇచ్చామో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి, అరే మాకు రెండింటికి ఒకటే రైస్ వచ్చిందంటే మేము తింటున్నాం, మా అత్తమామ కూడా ఇదే ఆహారం పెడుతున్నాం, వండుకోవడానికి సమయం కూడా కలిసి వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు మహిళలు కూడా పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా వ్యవసాయ పనులు ఉన్నారు, వ్యవసాయం ఉంటుంది, వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా పని చేస్తున్నారు. ఎవరు ఏదో పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు. మనం అనుకుంటున్నాం సమయం వాళ్ళకి మిగిలిందని అనుకుంటున్నాము, కానీ చాలా మంది ఎక్కువ మంది మహిళలు ఈ రోజులలో భార్య భర్త ఇద్దరు పని చేస్తున్నారండి. సో వాళ్ళకి టైం సేవింగ్ ఇంపార్టెంట్ అని. ఈ మన ట్రెడిషనల్ రైసెస్ ఎక్కువసేపు నానబెట్టడము ఇవన్నీ వాళ్ళకి వీలు కావట్లేదు కదా. ఇది అనుకోండి తొందరగా అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో జస్ట్ నానబెట్టేసుకొని వండేసుకోవచ్చు వాళ్ళు. ఓకే.